హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్మి సంజన 321 ఛానల్. వీడియోస్కి చాలా లేట్ అయిపోతుందండి. అది ఏంటి ఎందుకు అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానన్నమాట. ఈ వీడియో వచ్చేసి మా దగ్గరలో మేళా పడ్డదండి. మేళా అంటే మీరు జాబ్ మేళా అనుకున్నారు, అది కాదండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట ఎంటర్టైన్మెంట్కి. అలా ఈవినింగ్ టైంలో పిల్లలని తీసుకుని వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం వల్ల వెళ్ళలేకపోయాము. కానీ ఈసారి ఎలా అయినా వెళ్ళాలి, పిల్లలకు ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. చూసారు కదా, ఎంట్రన్స్లోనే లైటింగ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చింది ఏంటంటే కింద మొత్తం మ్యాట్లన్నీ అట్లా ఏమంటారు రెడ్ కలర్లో అట్లా పరిచారు కదా, అది చాలా బాగా అనిపించిందండి. గ్రీనరీగా అసలు ఏ కచడా లేకుండా అంతా బాగా అనిపించింది అనమాట. నీట్నెస్ అనేది చాలా బాగా అనిపించింది. మేము లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు వర్షం పడ్డదండి. వర్షం పడడం వల్ల అంత నీట్గా అనిపించలేదు. ఎందుకు వచ్చామురా బాబోయ్ అన్నీ పైసలు బొక్క అనుకున్నాము. కానీ ఈ ఇయర్ మాత్రం వెళ్ళంగానే అమ్మయ్య ఇంకొక 1 hour స్పెండ్ చేసినా పర్లేదు, ఇక్కడ అంత బాగా అనిపించింది అనమాట. వెళ్ళంగానే పిల్లలు మేము ఇది ఎక్కేస్తామని ఎక్కేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మన సైడ్ ఏంటంటే చిన్న మాదిరి జాతరలు అంటారు కదా, అలాగనమాట. మన జాతరలో ఏమంటారు ప్రసాదాలు, బొంగులు, పుట్నాలు అలా ఉంటాయి కదా, ఇది అట్లా కాదు. ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి అలాగే స్నాక్స్ అలా బాగున్నాయండి. మేము ఏం చేద్దాంలే మనం కూడా ఎక్కుదాం అని చెప్పేసి ఇదేదో చిన్న మినీ ట్రైన్ లాగా ఉంది, అది ఎక్కేసాము. మేము ఏమనుకున్నామంటే రన్నింగ్లోనే మన వీడియో తీసుకోవచ్చులే అని అనుకున్నాము. కానీ మినీ ట్రైన్ అయినా సరే కానీ స్పీడ్గా తిప్పేశారండి, వీడియో తీయడానికి రాలేదు. అందుకని చెప్పేసి నేను నార్మల్గా బయట వ్యూ చూపించాను. రంగుల రత్నము అవి ఇవి అంటారు కదా జాతరలో, సేమ్ మొత్తం అంతేనండి. మన సైడు జాతరలో ఎలా ఉంటుందో అలా ఉంది. మన సైడు జాతరలు అవి ఇవి మిస్ అవుతాం కదా, ఇక్కడ మిస్ అయినామనే ఫీలింగ్ లేదన్నమాట. ఇక చెప్పాను కదండి, వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేని. మా సారుని నేను తీసానులే నువ్వు పట్టుకో అని చెప్పేశారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు మాత్రం అస్సలు భయపడలేదండి. నేనే భయపడుతున్నా, అంటే ఆ టర్నింగ్లో స్పీడ్గా తిప్పేస్తున్నారు. నాకు ఆ టర్నింగ్ దగ్గర భయమైంది, కానీ పిల్లలు మాత్రము అస్సలు భయపడలేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటిది ఒకటి పిల్లలకు ఆడుకోనికే ఉంటే చాలా బాగుంటుంది కదా. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఈ మేళా వచ్చేసి రెయిన్ సీజన్లో పెట్టారండి. ఇక కొన్ని రోజులుగా వర్షాలు పడడం వల్ల పిల్లల్ని అస్సలే బయటికి వెళ్ళనీయలేమన్నమాట. తొందరగా సిక్ అవుతారు అని చెప్పేసి వెళ్ళనీయలేము. కానీ ఇలా పెట్టారని చెప్పేసి వర్షం లేదు కదా, బాగానే ఉందని చెప్పేసి తోలుకెళ్ళాము. పిల్లలు మాత్రము ఒక 1 week బయటికి వెళ్ళలేరు కదా, ఇక ఒక 1 hour ఒక 45 minutes ఆడారండి. ఇందులోనే ఆడారు, అసలు వేరే వెళ్దాం రండి అంటే కూడా రాలేదండి, ఇందులోనే ఆడేశారు. ఇక్కడ ఫిషెస్ది ఒకటి అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అని ఒకటి పెట్టారు. చాలా బాగా అనిపించిందండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇందులో అప్లోడ్ చేస్తే లాంగ్ వీడియో అవుతుంది కదా, లాంగ్ వీడియో అయితే ఎవరు చూడరు అని చెప్పేసి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూసేయండి. చాలా బాగుంటుంది. అమౌంట్ కూడా అలానే తీసుకున్నారండి. పర్ పర్సన్కి 300 అలా తీసుకున్నారు. పెద్ద పాపకి కూడా తీసుకున్నారండి, చిన్న పాపకి తీసుకోలేదు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ తీయడానికి లేట్ ఎందుకు అవుతున్నాయంటే నేను నార్మల్గా అనుకొని స్టార్ట్ చేసింది వేరండి. ఏముందిలే వీడియో తీసి అప్లోడ్ చేయడమే కదా, మనం ఇక్కడ ఎలా ఉంటామో అలా చూపించడమే కదా అనుకున్నాను. కానీ వీడియో తీయడం ఒక ఎత్తు, వీడియో ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు, వీడియో అప్లోడ్ చేయడం ఒక ఎత్తు అండి. మళ్ళీ ఇందులో కాపీరైట్లు కూడా పడుతుంటాయి, అవి ఏవి లేకుండా చూసుకోవాలి. మెయిన్ వాయిస్ ఓవర్ అండి, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టము. అలా అని లేట్ అయిపోతున్నాయి. ఇక నేను వీడియో తీసిందని చెప్పేసి మా పాప మళ్ళీ వచ్చి అలా చూస్తుంది. అంతే, అదేనండి. ఇక కొంచెం లేట్ అవుతుంది, అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, నాకు అంత తొందరగా అప్లోడ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అంత తెలీదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అలా అని చెప్పేసి వీడియోస్కి లేట్ అవుతుందండి, ఏమనుకోవద్దండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను నార్మల్గా చిన్న చిన్న వీడియోస్ కూడా ఎడిటింగ్ చేస్తూ అట్లా అప్లోడ్ చేస్తుంటాను. అలా అని చెప్పేసి నాకు ఎడిటింగ్ చేయాలంటే ఇష్టము, కానీ ఏ యాప్ ఏంటి అంటే ఎందులో అయితే క్లారిటీ ఉంటుంది ఏంటనే తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మీకేమైనా తెలిసినట్టుంటే నాకు ప్లీజ్
నాకు చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ఎలా చెప్పినా నేను అంటే నేను నేర్చుకుంటానండి. నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి మీరు ఎలా చెప్పినా అలా చేస్తాను. అంతేనండి, అందుకే వీడియోస్ అనేటివి లేట్ అయిపోతున్నాయి. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పడ్డాయి. ఆ షాప్స్ ఏంటి, ఎలా ఉంటాయని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చెప్పాను కదా, వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి అలా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా కంపల్సరీ చూడండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.